Hi everyone, welcome back to English with Jalil sir. So now we are going to discuss paper 2, previous question paper. Right, let's start with the first one. Still we need to cover a long way in order to become one of the most important technologically developed nations of the world. సో వర్డ్ టెక్నాలజికల్లీ ఫంక్షన్స్ యాజ్ అంటే మనకి ఇందులో ఒక సెంటెన్స్ ఇచ్చాడు. ఆ సెంటెన్స్లో టెక్నాలజికల్లీ అనే వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అంటున్నాడు. రైట్, స్టిల్ వీ నీడ్ టు కవర్ ఏ లాంగ్ వే అంటే మనం ఇంకా చాలా దూరం వెళ్ళాల్సి ఉంది. ఎందుకు? ఇన్ ఆర్డర్ టు బికమ్ అంటే ఒక ఆర్డర్లో కావడానికి. దేనికోసం? వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నాలజికల్లీ డెవలప్డ్ నేషన్స్ ఆఫ్ ద వరల్డ్ అంటే ప్రపంచంలో అంటే కొన్ని ముఖ్యమైన నేషన్స్ ఉన్నాయి, కంట్రీస్ ఉన్నాయి, దేశాలు ఉన్నాయి డెవలప్ అయినవి. అందులో మనం కూడా ఒకరిగా కావాలి. ఏ విధంగా? సాంకేతికంగా అభివృద్ధి చెందాలి, టెక్నాలజికల్లీ డెవలప్డ్ నేషన్స్. సో అందులో మనం ఒకరికి ఉండాలి అన్నదానికి సెంటెన్స్ మీనింగ్ వస్తుంది. ఇందులో టెక్నాలజికల్లీ అనే వర్డ్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి అని అడుగుతున్నాడు. రైట్, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం నేషన్స్ తీసుకుందాం. నేషన్స్ ఏంటిది? నౌన్ అవుతుంది. నేషన్స్ అనేది ఏమవుతుంది? నౌన్. రైటా? సో నేషన్స్ని క్వాలిఫై చేసేది ఏంటి? డెవలప్డ్. రైట్, మనకి ఈడీ అని చూడగానే ఇది అడ్జెక్టివ్లా కనిపిస్తుంది, బట్ ఇది దీన్ని క్వాలిఫై చేస్తుంది కాబట్టి ఏమవుతుంది? ఇది అడ్జెక్టివ్ అవుతుంది. ఏమవుతుంది? అడ్జెక్టివ్. రైటా? సో అడ్జెక్టివ్ని క్వాలిఫై చేసేది ఏంటి? మోడిఫై చేసేది అంటే యాడ్వర్బ్ అవుతుంది. ఏమవుతుంది? యాడ్వర్బ్. అంటే యాడ్వర్బ్ అనేది ఒక వర్బ్ని కానీ అడ్జెక్టివ్ని కానీ యాడ్వర్బ్ని కానీ దానికి యాడ్ అయ్యి దాన్ని మోడిఫై చేస్తుంది. సో అలా కాకుండా మనం డైరెక్ట్గా ఎల్వైని చూసినా కూడా మనకి ఇది అడ్వర్బ్ అని తెలిసిపోతుంది. రైట్, సెకండ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు 66, ద టీచర్ ఈజ్ వెల్ వర్స్ డాష్ హర్ సబ్జెక్ట్ అంటే ఇక్కడ టీచర్ ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నారో ఉపాధ్యాయుడు కానీ ఉపాధ్యాయురాలు కానీ హర్ అని ఇచ్చారు కాబట్టి ఉపాధ్యాయురాలు. వెల్ వర్స్ డాష్ హర్ సబ్జెక్ట్, ఇందులో ఏ ప్రిపోజిషన్ వస్తుంది? బై, ఇంటూ, ఓవర్, విత్. అంటే ఆమెకు సబ్జెక్ట్లో ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్లో చాలా ప్రావీణ్యత ఉంది, అంటే మంచి ఎక్స్పర్ట్ అన్నట్టు ఆమె. రైట్, వెల్ వర్స్డ్తో ఏమొస్తుంది? ఇక్కడ విత్ వస్తుంది. వెల్ వర్స్డ్ విత్ హర్ సబ్జెక్ట్ అంటే ఆమె సబ్జెక్ట్లో మంచి నైపుణ్యం కలిగి ఉంది. రైట్, వెల్ వర్స్డ్తో విత్ కానీ లేదా ఇన్ కానీ రావాలి. సో ఇక్కడ ఇన్ అనేది లేదు కాబట్టి సో మనం విత్ తీసుకోవచ్చు. రైట్, మిగతావి గ్రామటికల్లీ సూటబుల్ కాదు. రైట్, కమింగ్ టు 67, చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. మనకి ఇక్కడ 4 వర్డ్స్ ఇచ్చాడు, అందులో 3 స్పెల్లింగ్స్ అనేవి రాంగ్ ఉన్నవి, ఒకటి కరెక్ట్ ఉంది. అందులో ఏది కరెక్ట్ ఉందో చూడమంటున్నాడు. సో వాల్కానోస్, సో వాల్కానోస్ అనేది కరెక్టే ఉంది. VOLCANOES, వాల్కానోస్ అనేది కరెక్ట్. సో సెకండ్ వన్ తీసుకున్నట్టయితే ఈ అనేది రిడెండెంట్ అంటే ఎక్స్ట్రా యాడ్ చేశాడు, సో రాంగ్ అది. సో పొటాటోస్లో ఏం రావాలి? ఇక్కడ ES రావాలి. రైటా? ఫోటోస్ అనేది రైటా? ఇక్కడ మనకి ఏమిచ్చాడు? ES అనేది ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది. రైటా? సో అందులో అది రాంగ్ అవుతుంది, ES అనేది. ఫోటోస్ అంతే. కమింగ్ టు 68, ఇన్ డెమోక్రసీ ఎవ్రీ సిటిజన్ హ్యాస్ అ రైట్ టు క్వశ్చన్ ద గవర్నమెంట్స్ డాష్ టు ద పీపుల్స్ వెల్ఫేర్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ టు కంప్లీట్ ద సెంటెన్స్. సో మనకి ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చాడు, అందులో సూటబుల్ వర్డ్ ఏమొస్తుందో చూడమంటున్నాడు. రైట్, అండ్ డెమోక్రసీ అంటే ఏంటి? ప్రజాస్వామ్యంలో ఎవ్రీ సిటిజన్ హ్యాస్ ద రైట్ టు క్వశ్చన్ ద గవర్నమెంట్స్ అంటే ప్రతి పౌరునికి ఏంటి? ప్రశ్నించే హక్కు ఉంది. రైట్, దేని గురించి? గవర్నమెంట్స్, కన్సైన్మెంట్, కాంప్లిమెంట్, కమెన్స్మెంట్, కమిట్మెంట్. సో మనకి కన్సైన్మెంట్ తీసుకున్నట్టయితే ఇది సూటబుల్ కాదు. గవర్నమెంట్ యొక్క ఏంటి కన్సైన్మెంట్ దేనంటాం మనము అంటే ఏదన్నా ఐటమ్ని కానీ దాన్ని సెండ్ చేస్తున్నప్పుడు దాన్ని బిజినెస్ పరంగా దాన్ని కన్సైన్మెంట్ అంటాం. ఎగ్జాంపుల్ మనకి కార్గోలో ఆర్టీసీలో మీరు ఎప్పుడైనా కార్గోని ఏదైనా సెండ్ చేస్తున్నట్టయితే అబ్జర్వ్ చేయండి. రైట్, యువర్ కన్సైన్మెంట్ నెంబర్ విల్ బి డెలివర్డ్ అని చెప్పేసి ఒక మెసేజ్ వస్తుంది. అంటే ఈ కన్సైన్మెంట్ దేని కొరకు అంటే ఏదైనా ప్రోడక్ట్ని పంపిస్తున్నప్పుడు దానికి కన్సైన్మెంట్ అని మనం వాడతాం. కాంప్లిమెంట్ అనేది సూటబుల్ కాదు, మెచ్చుకోవడం లేదా ప్రశంసించడం అంటాం. రైట్, కమెన్స్మెంట్ అన్నా కూడా కాదు, ప్రారంభించడం ఏదన్నా. సో గవర్నమెంట్స్ కమిట్మెంట్ అనొచ్చు. కమిట్మెంట్ అంటే ఏంటి? ఇక్కడ బాధ్యత. రైట్, కమిట్మెంట్ అంటే ఏంటి? ఇక్కడ బాధ్యత. గవర్నమెంట్ యొక్క బాధ్యతను ప్రశ్నించే హక్కు ఎవరికి ఉంది? అది దేని గురించి? పీపుల్స్ వెల్ఫేర్, ప్రజల సంక్షేమం గురించి గవర్నమెంట్ బాధ్యతను ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. అంటే కమిట్మెంట్ అంటే బాధ్యత లేదా కట్టుబడి ఉండడం, ఆ విధంగా మీనింగ్ వస్తుంది. సో 69, దట్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ ఈజ్ డాష్ యూనివర్సల్ ట్రూత్. ఇది మనకి దేని రిలేటెడ్గా? ఆర్టికల్ రిలేటెడ్ వీటి అడగడం జరిగింది.
దట్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని మనకు తెలుసు. డాష్ యూనివర్సల్ ట్రూత్, మళ్ళీ మనకు చాలాసార్లు ప్రీవియస్ పేపర్లో డిస్కస్ చేసాం. యూ వచ్చినప్పుడు ప్రొనౌన్సియేషన్ ఏమొస్తుంది, రైట్ వైఓ వస్తుంది లేదా కాన్సోనెంట్ సౌండ్ వస్తుంది. కాబట్టి రైట్ మనకి ఏం రావాలి, ఏ మాత్రమే రావాలి. ఏం రావాలి, ఏ యూనివర్సల్ ట్రూత్, అది కరెక్ట్ అవుతుంది. కమింగ్ టు 70. సో మనం కన్ఫ్యూజ్ అయ్యి యాన్కి పెట్టకూడదు, అది రాంగ్ అవుతుంది. ద నొటోరియస్ గ్యాంగ్స్టర్ బ్రాట్ టు ద గ్యాలోస్ డాష్ క్రైమ్, అంటే ఇక్కడ నొటోరియస్ గ్యాంగ్స్టర్ అంటే ఎవరైతే కరడుగట్టిన నేరస్తుడు ఉన్నాడో ఆ నేరస్తుని ఎక్కడ తెచ్చారు, బ్రాట్ అంటే బ్రింగ్ యొక్క పాస్ట్ ఫామ్, అంటే సింపుల్ పాస్ట్. సెంటెన్స్ అనేది ఆల్రెడీ పాస్ట్ టెన్స్లో గతంలో జరిగిన సెంటెన్స్. గ్యాంగ్స్టర్ బ్రాట్ టు ద గ్యాలోస్, ఎక్కడికి, గ్యాలోస్ అంటే ఉరి తీసే ప్రాంతం ఏదైతే ఉందో రైట్ దాని దగ్గరికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చినప్పుడు అతను ఏం చేస్తున్నాడు, క్రయింగ్, రైట్ అతడు ఏడుస్తూనే ఉన్నాడు. ఇక్కడ మనకి సూటబుల్ వర్బ్ ఏమొస్తుంది అని అడుగుతున్నాడు. ఈజ్, హ్యావ్ బీన్, ఆర్, వర్. సో ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ సబ్జెక్ట్ని చూడాలి. గ్యాలోస్ అనగానే ఇది ప్లూరల్ అనుకొని మనం వర్ అని పెట్టకూడదు, రైటా. సో వర్ అనేది రాంగ్ అవుతుంది, రైటా ఫస్ట్ వన్. మరి ఈజ్ అవుతుందా అంటే అది కూడా కాదు. యాక్చువల్లీ ఆప్షన్స్లో మనకి ఇంకొక ఆప్షన్ రావాలి, ఏంటి, వాజ్ రావాలి. ఏం రావాలి, వాజ్. సో వాజ్ అనేది కరెక్ట్ అవుతుంది, రైట్. ఎందుకు అంటే ద నొటోరియస్ గ్యాంగ్స్టర్ అంటే ఒక్కడే, కరడుగట్టిన నేరస్తుడు ఒక్కడే కాబట్టి ఇది సబ్జెక్ట్. సో ఈ సబ్జెక్ట్కి సంబంధించిన వర్బ్ మాత్రమే ఇక్కడ రావాలి, హెల్పింగ్ వర్బ్. సో అదేమవుతుంది, వాజ్ అవుతుంది ఫస్ట్ వన్. సెకండ్ వన్ సెంటెన్స్ని డివైడ్ చేసినట్టయితే సో బ్రాట్ అనేది ఎక్కడ ఉంది, సింపుల్ పాస్ట్లో ఉంది. సింపుల్ పాస్ట్లో ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఏదైతే కంటిన్యూస్ ఫామ్ ఉందో అంటే లాంగ్ యాక్షన్ అన్నట్టు, అతడు ఏడుస్తూనే ఉన్నాడు, రైట్. అప్పుడు వాజ్ క్రయింగ్ అని వస్తుంది, రైట్. వాజ్ క్రయింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే సబ్జెక్ట్ అనేది సింగులర్ కాబట్టి వాజ్ అనేది కరెక్ట్ ఆప్షన్, రైట్. సో కమింగ్ టు 71. చూస్ ద కరెక్ట్లీ మ్యాచ్డ్ వన్. కలెక్టివ్ నౌన్ రిఫర్ టు ఏ గ్రూప్ ఆఫ్ డాష్, అంటే ఇక్కడ మనకి దేనికి రిలేటెడ్ ఇచ్చాడు, కలెక్టివ్ నౌన్ గురించి సంబంధించిన క్వశ్చన్ ఇచ్చాడు. దాన్ని మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా ఇచ్చాడు, రైట్. ఫస్ట్ మనకి దానికి మీనింగ్స్ తెలవాలి. హైవ్ అనేది రైట్ దేనికి వాడుతాము అంటే ఏ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ బి అనేది స్కూల్, సి అనేది పాడ్, డి అనేది ఫ్లీట్, రైట్. ఇవి ఏ నౌన్కి సంబంధించిన, డాల్ఫిన్స్కా, బీస్కా, షిప్స్కా, ఫిష్కా, రైట్. సో మనకి ఫస్ట్ బీస్ అంటే ఏంటి, తేనెటీగల గుంపుని హైవ్ అంటాం. ఏమంటాము, తేనెటీగల గుంపుని హైవ్ అంటాము. డాల్ఫిన్స్ యొక్క గుంపుని ఏమంటాము, పాడ్ అంటాం. డాల్ఫిన్స్ యొక్క గుంపుని పాడ్. స్కూల్ అనేది దేని యొక్క గుంపు, ఫిష్, రైట్. చేపల గుంపుని స్కూల్ అంటాము. అదే షిప్, పడవలు ఏదైతే ఉంటాయో రైట్, నౌకల యొక్క గుంపుని ఫ్లీట్ అంటాం, రైట్. ఇప్పుడు మనకి ఏ అనేది ఏంటి, రైట్ థర్డ్ వచ్చింది. ఏ అనేది థర్డ్ ఇక్కడ ఉంది, ఫస్ట్ అనేది రాంగ్. సెకండ్ ఏ థర్డ్ అనేది రెండింటిలో ఇచ్చాడు, రైట్, థర్డ్ అండ్ ఫోర్త్. సెకండ్ వన్ బి అనేది ఏంటి, 4. బి అనేది 4 ఇక్కడ ఇచ్చాడు, బి అనేది సెకండ్ ఇచ్చాడు, ఇది రాంగ్. సో థర్డ్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్. హైవ్ అంటే తేనెటీగల గుంపు, డాల్ఫిన్స్ అంటేనేమో రైట్, పాడ్ అంటేనేమో డాల్ఫిన్స్ యొక్క గుంపు, ఫిష్ అంటే చేపల గుంపుని స్కూల్ అంటాము, నౌకల గుంపుని రైట్ ఫ్లీట్ అంటాము. కమింగ్ టు 72. యువర్ డిసిప్లిన్డ్ హార్డ్ వర్క్ విల్ బి రివార్డెడ్ బై ద కంపెనీ. సో కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్, మనకేమిచ్చాడు సెంటెన్స్, యువర్ డిసిప్లిన్డ్ హార్డ్ వర్క్ అంటే నీ క్రమశిక్షణతో కూడిన పని, శ్రమ ఏదైతే ఉందో విల్ బి రివార్డెడ్ బై ద కంపెనీ అంటే ఆ కంపెనీ తోటి రైట్ నేను సన్మానం చేస్తారు లేదా ఏదో ప్రైజ్ ఇస్తారు అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. ఇక్కడ ఏమిచ్చాడు, విల్ బి రివార్డెడ్ అంటే V3 బై అనే ప్రిపోజిషన్ యాడ్ చేశాడు అంటే అదేంటి, ఇది ప్యాసివ్ వైజ్లో ఉంది అని అర్థం. సో ప్యాసివ్ వైజ్లో ఉన్న సెంటెన్స్ని మనం యాక్టివ్ వైజ్లోకి మార్చాలి. సో యాక్టివ్ వైజ్లోకి మార్చినప్పుడు ఫస్ట్ ఏం వస్తుంది, ద కంపెనీ వస్తుంది. సో యువర్ డిసిప్లిన్ హార్డ్ వర్క్ అనేది ఏ విధంగా వస్తుంది, ఆబ్జెక్ట్గా వస్తుంది. ఇది సబ్జెక్ట్గా వస్తే ఇది ఆబ్జెక్ట్గా వస్తుంది. అప్పుడు మళ్ళీ విల్ బి రివార్డెడ్ అనేది ఏమవుతుంది, విల్ రివార్డ్, రైట్. ఏమొస్తుంది, విల్ రివార్డ్. ఇప్పుడు చూద్దాం, ద కంపెనీ విల్ బి రివార్డెడ్ ఫర్ యువర్ డిసిప్లిన్ వర్క్, ఇది అవుతుందా. ద కంపెనీ విల్ రివార్డ్ యువర్ డిసిప్లిన్ హార్డ్ వర్క్, ఇది కరెక్ట్ అవుతుంది. విల్ బీ అనేది మళ్ళీ రిపీట్ చేయం ఇక్కడ, రైట్. రివార్డెడ్ అన్నాడు V3, ఎందుకంటే ఇది యాక్టివ్ వైజ్లో వచ్చినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ V1 మాత్రమే రావాలి. ఇక్కడ ప్యాసివ్ వైజ్లో ఉంది కాబట్టి V3 వచ్చింది, బట్ ఇక్కడ విల్తో ఓన్లీ V1 మాత్రమే రావాలి. థర్డ్ వన్ చూద్దాం, ద కంపెనీ విల్ బీ రివార్డింగ్ అన్నాడు. రివార్డింగ్ అనేది రాదు, ఎందుకంటే ఇక్కడ ఇంగ్ ఫామ్ లేదు. అంటే బీయింగ్ అని వచ్చి ఉంటే గిట్ట రివార్డింగ్ అనేది ఆలోచించేవాళ్ళు, బీయింగ్ అని లేదు కాబట్టి సో రాంగ్. ద కంపెనీ విల్ బీ మళ్ళీ విల్ బీ ఇచ్చాడు, సో రాంగ్. ప్యాసివ్ వైజ్లో ఉన్న సెంటెన్స్ ఏంటి, సెకండ్ వన్ కరెక్ట్ వన్. కమింగ్ టు 73. ద లేజీ ఫెలో లైక్స్ డ్రీమింగ్ అండ్ డస్ నథింగ్ ఎట్ ఆల్. వర్డ్ డ్రీమింగ్ ఈజ్ A or an.
వర్బ్, నౌన్, అడ్వర్బ్, అడ్జెక్టివ్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ద లేజీ ఫెల్లో అంటే సోమరిపోతూ ఎవరుతున్నాడో ఆ సోమరిపోతూ ఏంటట? లైక్స్ డ్రీమింగ్, అతనికి కలలు కనడం ఇష్టం. అండ్ డస్ నథింగ్ ఎట్ ఆల్, అతడు ఏమీ చెయ్యడు అంటే కనడం తప్ప ఏమీ చెయ్యడు అంటే యాక్షన్స్ ఏం చేయడు అన్నట్టు. సో ఇక్కడ మనకి డ్రీమింగ్ అనే వర్డ్ ఏదైతే ఉందో దాని యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడగడం జరిగింది. సో మనం దాన్ని ఏం చేయాలి? ఫస్ట్ డివైడ్ చేయాలి. ద లేజీ ఫెల్లో ఏమవుతుంది? సబ్జెక్ట్. లైక్స్ అనేది ఏమవుతుంది? వర్బ్ అంటే V1 ప్లస్ ఎస్. సో ఇక్కడ డ్రీమింగ్ ఏంటి? ఆబ్జెక్ట్లోకి వస్తుంది. నార్మల్గా ఆబ్జెక్ట్ ఏమవుతుంది? నౌన్ ఆర్ ప్రనౌన్ అవుతుంది. సో డ్రీమ్ ఇంగ్, V1 ప్లస్ ఇంగ్ ఇచ్చాడు కాబట్టి దాన్ని ఏమంటాం? జిరాండ్ నౌన్ అంటాం. ఏమంటాం? జిరాండ్ నౌన్ ఈజ్ నథింగ్ బట్ నౌన్. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. కమింగ్ టు 74. దిస్ మ్యాన్ ఐఎమ్ టెలింగ్ యూ అబౌట్ లివ్ నెక్స్ట్ డోర్ టు మీ. అంటే ఫైండ్ అన్ ఎర్రర్ ఫ్రమ్ దిస్ సెంటెన్స్. అంటే ఏ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్లో ఎర్రర్ ఉందో మనం ఈ సెంటెన్స్లో ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ సెంటెన్స్ చూద్దాం. దిస్ మ్యాన్ ఏంటిది? సబ్జెక్ట్. ఐఎమ్ టెలింగ్ యూ, మళ్ళీ దిస్ మ్యాన్ అంటే ఎవరు? దాని గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఐఎమ్ టెలింగ్ యూ అబౌట్ అంటే ఈ మనిషి, నేను ఎవరి గురించి అయితే చెప్తున్నాను అంటే ఐఎమ్ టెలింగ్ యూ అబౌట్, ఎవరి గురించి అయితే చెప్తున్నాను, రైట్? నేను చెప్తున్నది ఎవరి గురించి? ఈ మనిషి గురించే. సో ఇప్పుడు మనకి ఇక్కడ లివ్ ఇచ్చాడు. సో ఈ లివ్ అనేది దేనికి? ఐఎమ్ టెలింగ్ యూ అబౌట్ లివ్ అవుతుందా లేక దీని యొక్క వర్బ్ అవుతుందా అంటే ఓన్లీ దిస్ మ్యాన్ యొక్క వర్బే అవుతుంది అది, రైట్? దిస్ మ్యాన్ లివ్ అంటే దిస్ మ్యాన్ అనేది ఏమైంది ఇక్కడ? థర్డ్ పర్సన్ సింపుల్ ప్రెజెంట్లో ఉంది. సో సింపుల్ ప్రెజెంట్లో ఉన్నప్పుడు ఏం రావాలి? లివ్స్ అనాలి. ఏమనాలి? లివ్స్. దిస్ మ్యాన్ లివ్స్ నెక్స్ట్ డోర్ టు మీ అంటే ఎక్కడ ఎర్రర్ ఉంది? సిలో ఎర్రర్ ఉంది, రైట్? సో ఐఎమ్ టెలింగ్ యూ అబౌట్ అనేది ఏమవుతుంది? ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్, రైట్? దిస్ మ్యాన్ గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. సో లివ్స్కి లివ్ అన్నదానికి ఎస్ యాడ్ చేయాలి, అప్పుడు కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. సో కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 75. ద ఓల్డ్ ఉమెన్ సెల్డమ్ వాక్స్, చూస్ ద కరెక్ట్ ఆప్షన్. అంటే ఇక్కడ మనకి క్వశ్చన్ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. ద ఓల్డ్ ఉమెన్ సెల్డమ్ వాక్స్, డజంట్ షీ, డస్ షీ, డిడెంట్ షీ, డిడ్ షీ. సో యాక్చువల్గా ఫస్ట్ సెంటెన్స్ చూద్దాం. సెంటెన్స్ ఏ విధంగా ఉంది? ద ఓల్డ్ ఉమెన్ సెల్డమ్ అంటే ఏంటి? అరుదుగా. సెల్డమ్ అంటే ఏంటి? రేర్లీ, రైట్? అరుదుగా అనే మీనింగ్ వస్తుంది అంటే చాలా తక్కువగా. సో సెల్డమ్ అనేది పాజిటివ్ వర్డా నెగిటివ్ వర్డా అంటే ఇది నెగిటివ్ వర్డ్. ఏంటిది? ఆల్మోస్ట్ నెగిటివ్. అరుదుగా నడుస్తుంది అంటే చాలా రేర్గా నడుస్తుంది అనే మీనింగ్ వస్తుంది. అంటే దాని మీనింగ్ ఏమొస్తుంది? నెగిటివ్, రైట్? సెంటెన్స్ అనేది ఇప్పుడు నెగిటివ్లో ఉన్నట్టు. మనం పాజిటివ్గా ఉంది అని చెప్పేసి మనం ట్యాగ్ని నెగిటివ్లో రాయకూడదు. ఈ సెంటెన్స్ అనేది సెల్డమ్ వచ్చింది కాబట్టి ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. సో ట్యాగ్ అనేది ఎందులో ఉండాలి? పాజిటివ్లో ఉండాలి. సో మనకి ఇక్కడ ఇప్పుడు వర్బ్ ఉందా? సో వర్బ్ ఆక్సిలరీ ఉందా అంటే ఆక్సిలరీ వర్బ్ అనేది లేదు. ఎందుకు లేదు అంటే ద ఓల్డ్ ఉమెన్ వాక్స్ అంటే V1 ప్లస్ ఎస్ వచ్చింది. సో V1 ప్లస్ ఎస్ వచ్చింది అంటే ఏంటి? అది సింపుల్ ప్రెజెంట్లో ఉన్నట్టు. V1 ప్లస్ అనేది ఎస్ ఎందులో వస్తుంది? సింపుల్ ప్రెజెంట్లో వస్తుంది. అప్పుడు డూ ఆర్ డస్ అనే హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి. డూ ఆర్ డస్ సింపుల్ ప్రెజెంట్లో. సో V1 ప్లస్ ఎస్ వచ్చిందంటే దాని అర్థం ఏమవుతుంది? అది థర్డ్ పర్సన్ కాబట్టి డస్ని తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? డస్. సో ఇక్కడ ఓల్డ్ ఉమెన్ అనే లేడీ కాబట్టి ఆమె బదులుగా ఏం తీసుకోవాలి? షీ. ఏమొస్తుంది? షీ. సో సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ వన్. డస్ షీ అనేది కరెక్ట్. సో ఇక్కడ నాట్ అనేది రాలేదు అని చెప్పేసి డజన్ షీకి టిక్ పెట్టకూడదు. ఆన్సర్ అనేది రాంగ్ అవుతుంది. కమింగ్ టు 76. డాష్ ఈజ్ tireless effort, the merchant could not make any profit in his business. ఇక్కడ మనకి ఒక కంజంక్షన్ అడగడం జరుగుతుంది. ఇక్కడ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అడగడం జరుగుతుంది. డాష్ ఈజ్ tireless effort అంటే ఆమె కష్టపడినప్పటికీ అంటే అలసిపోకుండా కష్టపడినప్పటికీ ఏమైంది? రైటా? ద మర్చెంట్ కుడ్ నాట్ మేక్ ఎనీ ప్రాఫిట్ ఇన్ హిస్ బిజినెస్. అతడు ఎలాంటి బిజినెస్ అంటే వ్యాపారం చేయలేకపోయాడు, రైట్? అంటే ఎలాంటి లాభాన్ని పొందలేకపోయాడు. ఇందులో ఏమొస్తుంది? డ్యూ టు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్, ఇన్ ద ఈవెంట్ ఆఫ్, ఇన్ స్పైట్ ఆఫ్. సో మనకి డ్యూ టు అనొచ్చా, అందువలన అనొచ్చా. అందువలన హిజ్ టైర్లెస్ ఎఫర్ట్ అంటే శ్రమ అంటే కష్టపడడం జరిగింది అతడు, అయినా కూడా కష్టపడ్డాడు, అందువలన ఏమైంది? అతడు బిజినెస్ చేయలేదు అనొచ్చా? అనరాదు. ఇది రాంగ్ అవుతుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అంటే అలా సంభవించిన పక్షంలో అనే మీనింగ్ వస్తుంది. సో కష్టపడ్డాడు అయినా కూడా సంభవించిన పక్షంలో అతనికి ప్రాఫిట్ రాలేదు అనొచ్చా? సో అది కూడా రాంగ్ అవుతుంది. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఇది కూడా కాదు, రైటా? సంబంధంగా అనే మీనింగ్ వస్తుంది. ఇన్ స్పైట్ ఆఫ్, ఎస్ ఇది కరెక్ట్ అవుతుంది. ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ టైర్లెస్ ఎఫర్ట్ ద మర్చెంట్ కుడ్ నాట్ మేక్ ఎనీ ప్రాఫిట్ ఇన్ హిస్ బిజినెస్ అంటే అతడు కష్టపడినప్పటికీ, అంటే ఇన్స్పైట్ ఆఫ్ అంటే ఏంటి? అయినప్పటికీ అనే మీనింగ్ వస్తుంది. అతడు కష్టపడినప్పటికీ ఎలాంటి వ్యాపారాన్ని అంటే లాభాన్ని పొందలేడు, రైట్? ఫోర్త్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్.
Coming to 77, choose a word to make the incomplete sentence extreme polite. సో మనకి ఇక్కడ సెంటెన్సెస్ రెండు ఇచ్చాడు, ఏ ఎక్స్ప్రెషన్ బి ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఇందులో పొలైట్గా వాడడానికి ఏ వర్డ్ని యూజ్ చేస్తామని అడుగుతున్నాడు. రైట్, ఏ డాష్ ఐ నో యువర్ నేమ్ ప్లీజ్ అంటే పొలైట్. బి షూర్ ఐఎమ్ డాక్టర్ మిథున్ కమింగ్ ఫ్రమ్ ముంబై. సో ఇప్పుడు ఇక్కడ మనకి కుడ్ వస్తుందా, మే వస్తుందా, కెన్ ఆర్ విల్. సో కెన్ ఐ నో అని రాదు, విల్ ఐ నో అని రాదు. సో మే ఐ నో ఛాన్సెస్ ఉన్నాయి. రైట్, మే ఐ నో అనేది ఛాన్సెస్ ఉన్నాయి. మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్ అనొచ్చు. రైట్, బట్ ఇక్కడ కుడ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో కుడ్ అనేది ఇంకా ఎక్స్ట్రీమ్ పొలైట్, దానికోసం వాడతాం కుడ్ అనేది. సో కుడ్ అనేది కరెక్ట్ ఆన్సర్. కుడ్ ఐ నో యువర్ నేమ్ ప్లీజ్ మనం అంటాం కదా, కుడ్ యూ గివ్ పెన్. రైట్, ఆ విధంగా మనం ఎక్స్ట్రీమ్ పొలైట్నెస్ కోసం కుడ్ అనేది వాడతాం, అంటే మర్యాదగా లేదా అతి మర్యాదగా మాట్లాడడానికి. 78, ఇఫ్ సొనాలి హ్యాడ్ వెయిటెడ్ దేర్ ఫర్ సమ్ మోర్ టైమ్ షీ డాష్ ద ఆపర్చునిటీ. ఇక్కడ మనకి ఇఫ్ కండిషన్ సెంటెన్స్ ఇచ్చాడు. ఇఫ్ సొనాలి హ్యాడ్ వెయిటెడ్, హ్యాడ్ తర్వాత ఏమి ఇచ్చాడు, V3. సో దేర్ ఫర్ సమ్ టైమ్, ఆమె ఇంక కొద్దిసేపు అక్కడ వెయిట్ చేసినట్టయితే ఏం జరిగేది, షీ డాష్ ద ఆపర్చునిటీ. ఏంటి, వుడ్ నాట్ మిస్, వుడ్ హ్యావ్ నాట్ బీన్ మిస్సింగ్, వుడ్ హ్యావ్ నాట్ మిస్, వుడ్ నాట్ హ్యావ్ మిస్డ్. సో ఇక్కడ మనకి హ్యాడ్ ప్లస్ V3 అనేది ఏంటిది, థర్డ్ కండిషన్. ఇఫ్ యొక్క కండిషన్ ఏంటి, థర్డ్ కండిషన్, అంటే అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ అంటాం. దాన్ని ఏమంటాం మనము, అన్ఫుల్ఫిల్డ్ కండిషన్. అంటే ఆ పని అనేది కాలేదు. సో కాని సంఘటనని ఈ టెన్స్లో అంటే ఈ కండిషన్లో చెప్తాం. ఆమె కొద్దిసేపు వెయిట్ చేసి ఉన్నట్టయితే ఏం చేసేది, షీ వుడ్ నాట్ హ్యావ్ మిస్డ్ ద ఆపర్చునిటీ. ఆమె ఆ అవకాశాన్ని మిస్ అయ్యేది కాదు. రైట్, ఆ విధంగా అంటే మనకి హ్యాడ్ ప్లస్ V3 వచ్చినప్పుడు మళ్ళీ వుడ్ ప్లస్ హ్యావ్ V3 రావాలి, వుడ్ హ్యావ్ V3. సో ఇక్కడ మనకి నెగిటివ్ కండిషన్ కాబట్టి నాట్ అనేది యాడ్ చేస్తాం. ఇక్కడ వుడ్ హ్యావ్ నాట్ అనొచ్చా అంటే అందాదు, ఎందుకంటే నాట్ అనేది ఎప్పుడైనా ఇక్కడ రావాలి. వుడ్ నాట్ హ్యావ్ అంటే మనం ఆలోచించేవాళ్ళు, బట్ బీన్ మిస్సింగ్ అనేది సూటబుల్ కాదు. ఇక్కడ వుడ్ నాట్ మిస్ అని రాదు, వుడ్ నాట్ మిస్ అంటే ఇక్కడ V3 రావాలి, V3 రాలేదు. వుడ్ హ్యావ్ నాట్ మిస్, మళ్ళీ ఇక్కడ V3 ఈజ్ మిస్సింగ్. సో హ్యాడ్ ప్లస్ V3 వస్తే మళ్ళీ ఇక్కడ వుడ్ హ్యావ్ ఆర్ కుడ్ హ్యావ్, రైట్, షుడ్ హ్యావ్, దాంతో మళ్ళీ V3 మాత్రమే రావాలి. రైట్, ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. కమింగ్ టు 79, after having gained access to the connecting bridge, the troops advanced into the enemy's territory. రైట్, ఇక్కడ ఏమైందట, యాంటానిమ్ ఆఫ్ అడ్వాన్స్డ్. ఇక్కడ అడ్వాన్స్డ్ అనే వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్ యొక్క మీనింగ్ అంటే యాంటానిమ్ అడుగుతున్నాడు, అంటే అపోజిట్ వర్డ్. అడ్వాన్స్డ్ ఎక్కడ ఉంది, ఇక్కడ. రైట్, ఆఫ్టర్ హ్యావింగ్ గెయిన్డ్ యాక్సెస్ టు ద కనెక్టింగ్ బ్రిడ్జ్, అంటే ఆ బ్రిడ్జ్ యొక్క కనెక్షన్ అనేది వాళ్ళకి దొరికాక ఏమైందట, ద ట్రూప్స్ అంటే ఏంటి, రైట్, ఆ సిపాయిల సమూహం ఏదైతే ఉంటుందో దాన్ని ట్రూప్ అంటాం. అడ్వాన్స్డ్ అంటే ముందుకెళ్ళడం. రైట్, ఎక్కడికి, ఇంటూ ద ఎనిమీస్ టెరిటరీ, వాళ్ళ టెరిటరీలోకి, అంటే శత్రువుల టెరిటరీలోకి. రైట్, వాళ్ళు ముందుకెళ్ళారు అంటే అక్కడికి రీచ్ కావడానికి. ఇక్కడ అడ్వాన్స్డ్కి అపోజిట్ ఏంటి అని అడుగుతున్నారు. రిట్రీటెడ్, ఆక్యుపైడ్, క్రష్డ్, సీజ్డ్. రైట్, ముందుకెళ్ళి దాన్ని స్వాధీనం చేసుకుంటే ఆక్యుపైడ్ అంటాం, కానీ అక్కడ మనకి అడ్వాన్స్డ్ ముందుకు వెళ్ళడానికి అపోజిట్ ఏమవుతుంది, రిట్రీటెడ్ అవుతుంది, అంటే వెనక్కి తగ్గడం లేదా వెనక్కి రావడం అవుతుంది. క్రష్డ్ అంటే నలిపివేయడం, సీజ్డ్ అంటే రైట్ దాన్ని స్వాధీనం చేయడం. రైట్, ఆక్యుపైడ్ అన్నా కూడా ఆక్రమించుకోవడం అనే మీనింగ్ వస్తుంది. బట్ ఇక్కడ ముందుకు వెళ్ళడానికి అపోజిట్ ఏంటి, రిట్రీటెడ్, వెనక్కి రావడం లేదా వెనక్కి తగ్గడం. ఇది కరెక్ట్ మీనింగ్ అవుతుంది. సో కమింగ్ టు నెంబర్ 80, ఎక్స్ప్రెషన్ ఏ, మై షర్ట్ ఈజ్ మోర్ అట్రాక్టివ్ దాన్ మురళి. సెంటెన్స్ ఏ. బి, మురళీస్ షర్ట్ ఈజ్ నాట్ యాజ్ అట్రాక్టివ్ యాజ్ ఐ. సో A is correct, B is correct, A and B are correct, A and B are not correct. సో ఇక్కడ మనకి ఫస్ట్ కంపారిజన్ చూద్దాం. మై షర్ట్ ఈజ్ మోర్ అట్రాక్టివ్ దాన్ మురళి. ఇది ఎందులో ఇచ్చాడు, మోర్ ఇచ్చాడు కాబట్టి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో కంపారిటివ్ డిగ్రీ, రైట్, సెకండ్ డిగ్రీలో ఇచ్చాడు, కంపారిటివ్ డిగ్రీలో. సో మోర్ అట్రాక్టివ్ ఓకే, బట్ ఇక్కడ కంపారిజన్ దేని మధ్యన జరిగింది, మై షర్ట్ అంటే నా యొక్క షర్ట్ ఈజ్ మోర్ అట్రాక్టివ్ దాన్ మురళి అన్నాడు, అంటే మురళి కంటే నా షర్ట్ బాగుంది అంటున్నాడు. సో అలా అనొచ్చా అంటే అనరాదు. ఎందుకు అంటే ఇక్కడ మురళీస్ షర్ట్ అంటే కరెక్ట్ అవుతుంది, రైట్, మురళీస్ షర్ట్ అంటే సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. బట్ మురళి అంటే ఇక్కడ మురళికి నా యొక్క షర్ట్కి కంపారిజన్ అనేది ఉండదు. రెండు అంటే ఈక్వల్ థింగ్స్ని కంపేర్ చేస్తేనే, రైట్, పర్సన్ టు పర్సన్, థింగ్స్ టు థింగ్స్ కంపారిజన్ చేస్తే సూటబుల్ అవుతుంది. బట్ ఇక్కడ షర్ట్కి మురళికి కంపారిజన్ అనేది కరెక్ట్ కాదు, ఫస్ట్ వన్. సో A is not correct. B,
మురళీ షర్ట్ ఈజ్ నాట్ యాజ్ అట్రాక్టివ్ యాజ్ ఐ. మళ్ళీ ఏమి ఇచ్చాడు ఇక్కడ, సేమ్ మళ్ళీ ఇక్కడ అదే రిపీట్. మురళి యొక్క షర్ట్ ఎలా ఉందట, ఈజ్ నాట్ యాజ్ అట్రాక్టివ్ యాజ్ ఐ, అంటే నా అంత అట్రాక్టివ్గా లేదు అంటున్నాడు. సో మళ్ళీ ఇక్కడ నా అంత అట్రాక్టివ్ అనేది రాంగ్ అవుతుంది. సో ఇక్కడ మురళీ షర్ట్ ఈజ్ నాట్ యాజ్ అట్రాక్టివ్ యాజ్ మై షర్ట్ అన్నా కరెక్ట్ అవుతుంది, లేదా యాజ్ మైన్ అన్నా కూడా కరెక్ట్ అవుతుంది, అంటే నాది, నా షర్ట్ అంతా అనే మీనింగ్ వస్తుంది. బట్ ఆ రెండు విధాలుగా ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి సో బి ఆల్సో రాంగ్. సో ఇప్పుడు మనకు ఆప్షన్ ఏంటి, ఏ అండ్ బి ఆర్ నాట్ కరెక్ట్, రెండు కూడా కరెక్ట్ కాదు. కంపారిజన్ చేసినప్పుడు అయితే రెండు పర్సన్స్ మధ్యలో కానీ, రెండు థింగ్స్ మధ్యన కానీ, రైట్, ఆ రెండు ప్లేసెస్ మధ్యలో కానీ ఆ విధంగా ఎగ్జాక్ట్ కరెక్ట్ ప్రిపోజిషన్, కరెక్ట్ కంపారిజన్ అనేది ఉండాలి. అంతేగాని పర్సన్కి షర్ట్కి ఇలా రైట్ డిఫరెంట్గా కంపారిజన్ చేయకూడదు. కమింగ్ టు 81, చూస్ ద మీనింగ్ఫుల్ సెంటెన్స్. ఇక్కడ మనకి 4 సెంటెన్సెస్ ఇచ్చాడు, అందులో మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఏది అడుగుతున్నాడు. వెన్ యూ ఫ్లైస్ టైమ్ ఆర్ హ్యావింగ్ ఫన్, అంటే నువ్వు ఎగురుతున్నప్పుడు కానీ, రైట్, ఎంజాయ్ చేస్తున్నప్పుడు కానీ ఏమవుతుందట, టైమ్ ఆర్ హ్యావింగ్ ఫన్, టైం అనేది ఫన్ అంటే ఫన్ చేస్తుంది అంటున్నాడు. అది రాంగ్, సెంటెన్సే గ్రామటికల్లీ రాంగ్. టైమ్ వెన్ యూ ఆర్ హ్యావింగ్ ఫన్ ఫ్లైస్, ఇది కూడా రాంగ్, రైట్. ఫన్ ఫ్లైస్ వెన్ ఆర్ యూ హ్యావింగ్ టైమ్, ఇది కూడా రాంగ్ అవుతుంది. సో టైమ్ ఫ్లైస్ వెన్ యూ ఆర్ హ్యావింగ్ ఫన్, ఇది కరెక్ట్. టైమ్ ఫ్లైస్ అంటే ఏంటి, టైం సమయం అనేది పరిగెత్తుతుంది ఎప్పుడు, వెన్ యూ ఆర్ హ్యావింగ్ ఫన్, నువ్వు ఎంజాయ్ చేస్తున్నప్పుడు కానీ, రైట్, ఎంటర్టైన్మెంట్ చేస్తున్నప్పుడు కానీ సమయం అనేది తెలియదు, అంటే మనకు తెలియకుండా గడిచిపోతుంది అనే మీనింగ్ వస్తుంది. టైమ్ ఫ్లైస్ వెన్ యూ ఆర్ హ్యావింగ్ ఫన్. సో కమింగ్ టు 82, the teacher said to the students, if you are interested in participating in the cultural fest, you can register your names. ఇక్కడ ఏమి ఇచ్చాడు, రిపోర్టెడ్ సెంటెన్స్. డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చాడు, ఇండైరెక్ట్ స్పీచ్లోకి మనం మార్చాలి. ద టీచర్ సెడ్ అన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఆస్క్డ్ అయింది, ఏమైంది ఇక్కడ ఆస్క్డ్. ఓకే, టు ద స్టూడెంట్స్. ఓకే, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, రైట్, ఇఫ్ యూ అన్నక్కడ ఏమవుతుంది, యూ అనేది ఏమవుతుంది, స్టూడెంట్స్ కదా. సో స్టూడెంట్ అన్నప్పుడు ఏమవుతుంది, అది దే, రైట్, దే అవుతుంది. సో సెట్ టు అన్నాడు, సెట్ టు అంటే ఇది పాస్ట్. సో ఆర్ అనేది ఏమవుతుంది, వర్గా మారుతుంది. ఇఫ్ దే వర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పార్టిసిపేటింగ్ ఇన్ ద కల్చరల్ ఫెస్ట్. సో యూ కెన్ అంటే ఇప్పుడు ఎవరు, యూ అంటే మళ్ళీ స్టూడెంట్సే. సో యూ ప్లేస్లో మళ్ళీ ఏం రావాలి, దే, ఏం రావాలి, దే. సో ఇక్కడ కెన్ ఇచ్చాడు. సో కెన్ అనేది ఏమవుతుంది, మోడల్ అనేది చేంజ్ అవుతుంది. కెన్ అనేది కుడ్గా మారుతుంది. ఏ విధంగా మారుతుంది, కుడ్. దే కుడ్ రిజిస్టర్, మళ్ళీ యువర్ నేమ్స్, యువర్ అంటే మళ్ళీ స్టూడెంట్సే, అప్పుడు ఏమవుతుంది, దేర్ నేమ్స్ రావాలి. ఏం రావాలి, దేర్ నేమ్స్. సో ఇప్పుడు ఈ విధంగా సెంటెన్స్ ఎక్కడ ఉందో చూద్దాం. ఫస్ట్ వన్, ద టీచర్ ఆస్క్ ద స్టూడెంట్స్, ఓకే, ఇఫ్ దే వర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పార్టిసిపేటింగ్ ఇన్ ద కల్చరల్ ఫెస్ట్, ఓకే, దే కుడ్ రిజిస్టర్ దేర్ నేమ్స్. ఫస్ట్ వన్ ఓన్లీ కరెక్ట్ ఆన్సర్, బట్ స్టిల్ మిగతా కూడా చూద్దాం. ద టీచర్ ఆస్క్ ద స్టూడెంట్స్ ఇఫ్ యూ వర్ అన్నాడు, చూడండి, యూ అనేది రాంగ్. సో స్టూడెంట్స్ నేమ్ అనాలి, మళ్ళీ ఇక్కడ దే అనాలి, అది రాలేదు. థర్డ్ వన్, ద టీచర్ ఆస్క్ ద స్టూడెంట్స్, ఓకే, ఇది కరెక్ట్, ఇఫ్ దే వర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పార్టిసిపేటింగ్ ఇన్ ద కల్చరల్ ఫెస్ట్, ఓకే, ఇక్కడ కరెక్ట్. యూ కుడ్ అన్నాడు, యూ అనేది రాంగ్. సో దే కుడ్ అవుతుంది, ఇక్కడ యూఆర్ అన్న కూడా దేర్ అవుతుంది. ఫోర్త్ వన్, ద టీచర్ ఆస్క్ ద స్టూడెంట్స్ ఇఫ్ షీ అనేది సూటబుల్ కాదు, ఇక్కడ షీ అనేది ఇవ్వలేదు. సో ఫస్ట్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్, ఫ్రమ్ డైరెక్ట్ టు ఇండైరెక్ట్. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ సెషన్. ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ గ్రూప్స్లో ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది, అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ యొక్క ఎగ్జామ్ ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేయబడింది. ఇది కూడా ఈరోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ మళ్ళీ గ్రూప్స్లో పోస్ట్ చేస్తాను, రైట్. ఎవరైతే గ్రూప్లో యాడ్ కాలేదో ఈ వీడియో ఆన్లైన్లో అప్లోడ్ చేశాక డిస్క్రిప్షన్ బాక్స్లో దాని వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ఉంటుంది, దాని ద్వారా మీరు గ్రూప్లోకి జాయిన్ కావచ్చు. కమింగ్ డేస్లో అంటే కండక్ట్ చేయబడే టెస్ట్లు ఏవైతే ఉంటాయో ఆ టెస్ట్లన్నీ మీరు అటెంప్ట్ చేయొచ్చు.